ఓ ప్రేమ కథ పిరికితనం వలన చరిత్రలో విషాదాంత కావ్యమైంది. అది దేవదాసు పార్వతి కథగా నిలిచిపోయింది. ఓ చిన్న అపార్థం అనర్థమై ఈ ప్రేమ ప్రేమికుల్ని బలి తీసుకుంది. రోమియో జూలియట్ కథగా పుట్టింది. రాచరికపు అహంకారానికి అందని ప్రేమ ఫలానికి మధ్య జీవ సమాధి అయిన ప్రేమ కథ ఇది. అది సలీం అనార్కలి అమరకావ్యంగా అవతరించింది. అంతస్తుల ఇసుక తుఫానులో చిక్కుకున్న ఈ ప్రేమ కలిసిన చేతిలోనే కళ్ళు మూసింది. అది లైలా మజ్నూగా చరిత్రలో స్థానం పొందింది. షాజహాన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ప్రేమకే అంకితం చేస్తే అది తాజ్మహల్ లాంటి అద్భుత ప్రేమ చిహ్నమైంది. అది ముంతాజ్కి షాజహాన్ అందించిన ప్రేమ కానుకగా నిలిచిపోయింది. భూమి తిరగటం ప్రారంభమైన నాటి నుంచి దాని చుట్టూ రకరకాల ప్రేమ కథలు తిరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని పన్నీటి చుక్కల్ని రాలిస్తే మరికొన్ని కన్నీటి చుక్కల్ని కురిపించాయి. ప్రేమకు ప్రారంభం కోరిక కాదు, ప్రేమకు ముగింపు చావు కాకూడదు. స్వచ్ఛమైన స్నేహానికి, పవిత్రమైన ప్రేమ మాధుర్యానికి అసలైన చిరునామా ఈ ప్రేమ కావ్యం. మనసుంటే ఆచరించండి, లేదా ఆదరించండి. ఈ ప్రేమ కథలో ప్రారంభమే ముగింపైంది, ముగింపే ప్రారంభమైంది. గుండెల నిండా అభిమానాన్ని, అనురాగాన్ని నింపుకున్న రెండు హృదయాలు ప్రేమ కోసం పడిన హృదయ వేదనే ఈ సజీవ చిత్రం. హలో, ఐ యామ్ మంజులత. ఐ యామ్ శశికళ. అవును, ఈ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువ. నో అలాంటిది లేదు. లవబుల్ టీచింగ్ భయం ఏం లేదు. సరదాగా ఎంజాయ్ చేద్దారండి. హాయ్, ఐ యామ్ చరణ్. హలో, నా పేరు విశ్వ. ఏంటి అంతమంది అతని చుట్టూ మూగారు? ఎవరే అతను? హ్యాపీ ఫ్రెషర్స్ డే సుబ్బు. హాయ్, థ్యాంక్స్ డార్లింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెషర్స్ డే. ఏంట్రమ్మా లిల్లీ ఇచ్చావు? మన ఫ్రెండ్షిప్ సిల్లీ కాకూడదని. ఓహో, థ్యాంక్ యూ రా. వెల్కమ్. హౌ ఇస్ ఇట్? ఫైన్. ఈ మల్లెపూ కూడా నీలాగే అందంగా ఉంది. హాయ్ చంద్రకళ. హాయ్ మహేష్. ఎప్పటిలాగే మన ఫ్రెండ్షిప్ స్వీట్ గా ఉండాలని కోరుకుంటూ. ఏ నీకేమన్నా డౌటా? మనిద్దరం బ్రతుకున్నంత కాలం ఇలాగే స్నేహంగా ఉంటాం. ఓకే? థ్యాంక్ యూ. ఓ ఓకే, ఉంటాను. బాయ్. హాయ్ హాయ్. ఏంటే పెళ్ళని విన్నాను? ధైర్యం చాలేదే. నీకా? కాదు, పెళ్లి. అదేంటే బాయ్ ఫ్రెండ్స్ లోకి ఎలా వచ్చావు? నా కోసం నలుగురు కొట్టుకు చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు తేలని. అబ్బో, ఏట్రా గోజీ, గోపిచంద్ అనొచ్చుగా. అంత మంచి పేరుతో పిలవాలంటే నా మనసు ఒప్పటం లేదురా. చీని ఇంతకీ ఆ పాచిగాడేడ్రా? ఎక్కడ ఉంటాడు చూడరా. పాచిగాడ? భయపడు, నా పేరు పాలకొల్లు చిన్నబ్బులు. అందరూ ముద్దుగా పాచి అంటారు. ఆ నువ్వు నోరు తెరిస్తే ఆ వాసనే చెప్తుందిరా పాచిగాడని. థ్యాంక్ యూ. ఏరా, మీ మావ కూతురుతో లవ్ దాకా వచ్చింది? పార్క్ దాకా వచ్చిందిరా. రూమ్ కి రమ్మంటే రానంటుంది. ఏమైనా చేసావేంటి? ఏం చేయలేదనే రానంటుందిరా. ఓ పంచేరా, ఈ రోజు ఫస్ట్ షోకి షకీలా సినిమాకి తీసుకెళ్ళు. మంచి మంచి థాట్స్ వస్తాయి. వీడి మొహానికి అంత సీన్ లేదు. బెస్ట్ ఆఫ్ లక్ సుబ్బు. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, థ్యాంక్ యూ. చాలే రారా. రారా బాబు, రారా. వదలరా. నీకు అందరూ వెయిట్ చేస్తున్నారా? ఏయ్, పద. మొత్తం మీద లాక్కొచ్చేసా. ఏయ్, నాకు తెలియకుండా ఎవరు చేస్తున్నారా? ముందు ముందు నువ్వే చూస్తావుగా మామా. ఏయ్, పాచిగా ఆ బుడబుక్ లోడ్ వేషం ఏంట్రా? విషయం ఉంది మామా, చెప్తా. డియర్ సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈ రోజు ఫ్రెషర్స్ డే. కాలేజ్ లో మొదటి రోజుని మన జీవితంలో మరపురాని రోజుగా మార్చుకుందాం. విషయంలోకి రారా సుబ్బు. అక్కడికే వస్తున్నా. ఈ ఫస్ట్ డే ని బెస్ట్ డే గా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఆట కావాలా, పాట కావాలా? రెండు కావాలి సుబ్బు. అబ్బా చూడవే, సుబ్బు సీఎల్ ఎంత ముద్దొస్తుందో. అబ్బా సీఎల్ అంటే ఏంటి? చెప్పోవే, నేను చెప్పను. నైట్ రూమ్ కి రావడం లేట్ అయింది. రాత్రి లగాన్ సినిమా చూశాను రా. అది చూస్తున్నంత సేపు మన బ్యాచ్ గుర్తొచ్చింది. ఆటలో మా నాలుగు పెట్టి మిరపకాయ. మామూలు మిరపకాయ కాదు, గుంటూరు నాటు మిరపకాయ. ఆ దెబ్బతో ఇంగ్లీష్ వాళ్ళకి సుక్కు సమాల్ సుర్రు. హాయ్ సుబ్బు. హాయ్. బాయ్ మహేష్. బాయ్. క్లాస్ కి వస్తున్నావుగా? ఓకే ఓకే. ఏం చంద్రకళ, ఆ మహేష్ గారితో లవ్ ట్రాకా? ఏంట్రా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే అది లవ్వేనా? ఇంకేం లేదా?
అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏమైనా మహేష్ కుంటే తానే చెప్పేవాడుగా. దద్దమ్మా వామ్మో అల్లుడు. సబ్జెక్ట్ చాలా బోర్రా బాబు. కాకపోతే ఒకటి, ఆ సబ్జెక్ట్ అల్లుడు. ఫుల్ మైండ్ పెట్టి వర్క్ చేసావు అనుకో. అల్లుడు ఏంటి పిలిచినా పలకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు అసలు నాతో మాట్లాడుకో. ఏ రేయ్ మీరు పదండ్రా, నేను వస్తాను. రే మావా, 3 years నుంచి మన కాలేజ్ లో ఎవరో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కడతారు కదా. అవును. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోమని నీకు చెప్తూనే ఉన్నాను. మరి నువ్వు ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేదు? సారీ అల్లుడు, నా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మీద ఒట్టేసి చెప్తున్నా. సీక్రెట్ గా ఉన్న మ్యాటర్ ఈసారి కనుక్కుని తిడతాను. అవును, ఆ ధర్మదాత గురించి కనుక్కుని ఏం చేస్తావు అల్లుడు? రే మావా, కన్న వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని అనాథలుగా వదిలేసే ఈ రోజుల్లో ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా ఇంతమందిని ఆదుకుంటున్న ఆ వ్యక్తిని ఒకసారి చూడాలని ఉందిరా మావా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి కనుక్కుని తిడతా. ఓకే. ఓకే రే మావా మర్చిపోకు. ఓకే. ప్లీజ్ ఏంటి అలా అరిచారు? దీన్ని డిటిఎస్ అంటారు సార్. ఓహో, డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదా? కాదు, డిటిఎస్ అంటే డైర్లీ టెల్లింగ్ స్టూడెంట్స్. ఓకే సార్. సంతోషం. ధైర్యంగా చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి సిఎల్ అంటే ఏంటో? ఓహో, మన మాస్టారుకుంది తిక్క, అలా అని చెబుతుంది అతని చొక్క. పారిపోదాం అంతా ఎంచక్క. అది చెక్కిన అమరశిల్పి జక్కన్న ఎవరు? అదే గుండె ధైర్యం అంటే. నేను అనుకున్నారు కదా, చిన్న ట్విస్ట్. నేను కాదని చెప్పడానికే లేచాను అంతే సార్. ఆహా, మీలో జక్కన్నే కాదు తిక్కన కూడా ఉన్నాడన్నమాట. సార్? ఆ? నువ్వు కాదని నాకు తెలుసు. కరెక్ట్ సార్. మరెందుకు లేచావు? వాడు కాదని చెప్పడానికే లేచాను సార్. సార్ ఆ, నీ ట్విస్ట్ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరూ కాదని చెప్పడానికి నువ్వు లేచావు కదూ? కాదు సార్, ఆ. అది రాసింది నేనని చెప్పడానికి లేచా. నిజమైన డిటేల్స్ అంటే నువ్వే. కూర్చో. ఒరే గోచి, సార్. మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్ట్ లో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదూ? అవును సార్. దానికి మీ నాన్న నేను తిట్టలేదా? బండ బూతులు తిట్టాడు సార్. తిట్టాడా? ఆ. మంచి పని చేశాడు. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది సార్. ఏంటది? తిట్టింది నన్ను కాదు, ఆ? నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని సార్. అమ్మాయిలకి అనేసి మార్కులు వస్తుండే మగాళ్ళు మీకు సిగ్గులేదురా? మార్కులేసిన మీకే సిగ్గు లేనప్పుడు మాకెందుకుంటుంది సార్? వాస్తవాలు భలే ఒప్పుకుంటారా మీరు? మీకు నా పాఠాలు అలాగా బోర్ కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఏయ్, 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 ఎక్కడికే? మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్? మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. నారీ ఇది సిన్సియర్ స్టూడెంట్. మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరగండి. మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? అయిపోయిందా అంటే అవలేదు కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చందాలని పట్టుకుపోయారు సార్. రావచ్చండి. బెల్లు నొక్కింది అందుకే. వెళ్ళి 2 టీ పట్రాపో. సార్, ఈ గోండాలతోటి రౌడీలతోటి వేగలేక చచ్చిపోతున్నాం సార్. వినాయక చవితి వస్తే వాళ్ళ చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటా రెండా? వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు నాకు. నిజం సార్. కెన్ యూ డేర్ టు డూ వన్ థింగ్? ఆ? 2 రిక్షాల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. ఓ అబ్బో, హీస్ టూ జీనియస్. రైట్ సార్, వాడు చెప్పిన పని మీరు చేయండి. ఇప్పుడు టీ షేర్ చేస్తున్నావు, ఆ తర్వాత ముందు పెళ్లి కానీ. రేయ్, దీన్ని షేర్ చేసుకోవాల్సింది నువ్వు కాదురా. ఒరేయ్, అటు చూడరా. ఏమే, నేను నిన్ను షేర్ చేసుకుందాం అనుకున్నాను, నువ్వేమో వీడిని షేర్ చేసుకుంటున్నావు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఒక్కసారి నాతో స్పెండ్ చేసావనుకో, ఆ తర్వాత ఎవరితోనైనా జల్సా తీసుకో. రే నారి, వాళ్ళిద్దరు లవర్స్. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అనవసరంగా గొడవ చేయదు. రేయ్, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వైనా చెప్పొచ్చు కదరా. నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నాలుగు చీరేస్తానన్నాడు రా. రేయ్ పదరా. ఏయ్, ఏంట్రా రెచ్చిపోతున్నావు? ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇచ్చానంటే తీసుకోరా. రేయ్ నారిగా, మనందరం స్టూడెంట్స్ విరా, కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అనవసరమైన గొడవలొద్దు, వెళ్ళిపో. వెళ్ళకపోతే గొడవ అయిపోతుందా? ఆహా, అలాగా. ఆ, ఆ, ఆ. రే నారి, నీకే చెప్తున్నాను, ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, మొత్తం బట్టలని లాగుతారా? ఏం చేస్తావు? రే నారి, వదులు.
2 లవర్స్ మధ్య ఎంటర్ అయ్యావు, మొదటి తప్పుగా క్షమించాను. దీపం మీద చెయ్యేశావు, 2వ క్షమించాను. రవిగాన్ని కొట్టావు, 3వ క్షమించాను. కానీ ఇంతమంది కో స్టూడెంట్స్ మధ్య ఒక అమ్మాయిని నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావే, తప్పు కాదారా? తప్పురా నారిగా! ఫ్రెండ్స్, రండందరం క్లాస్కి వెళ్ళిపోదాం. రే నువ్వు రావేంట్రా? రేయ్ నువ్వు వెళ్ళరా. రేయ్ ఆగరా, ఆ బాటిల్ అక్కడ పెట్టు. పెట్టరా. ఆ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసారా నీకు? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, ఆ బాటిల్ పగిలింది, ఆ బిల్ నేను కట్టాలరా? చెప్పరా. మీ ఇద్దరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కాదని నాకు బాగా తెలుసురా. కానీ మిమ్మల్ని కూడా వాళ్ళని కొట్టినట్టు కొట్టాననుకో, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు రాడు. ముందలా పని చూడండి. వెళ్ళండి రా. స్టాప్ స్టాప్. లిఫ్ట్ ప్లీజ్. దేశంలో హెల్పింగ్ నేచరే లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అనమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. కానండి. అదిలేంది. గేరేసుకోండి సార్, వేసండి గారు. గేరేండి సార్, గేరేండి. దరిద్రం వదిలిపోయింది. వరండి సార్, వరండి. అది అది స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి సార్. అరే ఏంటి సార్, బండి స్టార్ట్ అవుదా? ఇంజిన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజిన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్ లో ఉండు, మళ్ళీ తోతూ గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే, జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. రేయ్, నీ అంతు చూస్తాన్రా. దొరక్కపోవురా. సుబ్బు, ఒరే సుబ్బు, మన రవి గారిని ఆ నారిగాడి మనుషులు చింతల బస్తికి తీసుకెళ్లారా? లాస్ట్ ఇయర్ ఇలాగే మన రమణ గారిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు తీసేశారా? సుబ్బు, నాకేదో భయంగా ఉందిరా.
వీడి కోసం తప్పకుండా వస్తాడు రసగాడు. అడుగరా, వచ్చాడు హీరో. ఫ్రెండ్స్, మా ఇద్దరి వల్ల కాలేజ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఓకే? రవి, రేయ్, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగినా దయచేసి ఎవరు కలగజేసుకోండి. చాలు చాలురా, వదిలేరా.
ఎస్ హలో నీరజ రా కూర్చో ప్లీజ్ టేక్ యువర్ సీట్. హలో అంకుల్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. అంకుల్ ఇదిగోండి 25 పువర్ స్టూడెంట్స్ కి డొనేషన్. ఈఎంఐ ఫీజులు కట్టేది. సుబ్బు వెల్ నీరజ, 3 సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు. కనీసం ఈ సంవత్సరం అన్నా నీ పేరు అనౌన్స్ చేయొచ్చా? ప్లీజ్ నో. కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే. వద్దంకుల్, ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. సుబ్బుగాడు కనిపించాడా? లేదే, నీకు కనపడితే నాకు కొంచెం చెప్పమావా. జోక్ చేస్తున్నావా? అబ్బే ఇలా రారా. నా గురించి నీకు తెలుసు కదా? తెలుసు. తెలిసి కూడా బెటకారాలు అలాడుతున్నావా? నేనేవాడే. నీరజ, ప్రతి సంవత్సరం నువ్వు ఎందుకలా ఫీజులు కడుతున్నావు కనీసం నేనైనా తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. మా జీవితాలను వెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంకుల్. చూడమ్మా, సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకొచ్చింది అంకుల్. హూ ఇస్ హీ? సుబ్బు ఉన్నాడా? ఇన్ఫాక్ట్ నాకే తెలీదు, కానీ అతను పరోక్షంగా నాకిచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను కొత్త మంచిగా మార్చింది. అంకుల్, అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్. అమ్మో, ఏంటి మావా ఈ మోటార్ సరసం? గుద్దటానికి నేనే దొరికాను. నువ్వు దొరకడం కాదురా బాబు, ఇందాక నుంచి నీ కోసం వెతకలేస్తున్నా. నువ్వు అడిగావే అమ్మాయి? నేను అమ్మాయిని అడగడం ఏంటి మావా? అది కాదురా, ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే? ఆ అమ్మాయి అదిగో అదిగో. అబ్బా, కారు వెళ్ళిపోయిందిరా మావా. అయితే మన కాలేజ్ లో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట. రే మావా, భలే క్లూ దొరికింది. ఈసారి నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? అంత అండర్ ఎస్టిమేట్ చేయగలడు. తీసురా, గుర్తుపడతారా లేదో చెప్తా. బస్ జర్నీ భలే థ్రిల్ గా ఉంది కుస్మా. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆర్ యు హ్యాపీ? అది కాదు. ఏది కాదు? నువ్వు చేయి వేసిన ఈ నడు నాది కాదా, లేక ఈ చెయ్యి నీది కాదా? ఏది కాదు? అసలేం చదువుకున్నావు నువ్వు? బీకామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఓ, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్కడ ఏం అడుగుతారో నీకు తెలీదు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్నాశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలీదు. అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగమైన మా అబ్బాయికి వచ్చేట్టు చేయుంటూ మొక్కుతుంటారు పాపం. కానీ నువ్విక్కడ అందమైన అమ్మాయిలు నడువు మీద నొక్కుతున్నావు. సిగ్గులేదురా నీకు? ఇక్కడ బస్సులో అమ్మాయిల్ని నొక్కడంలో చూపించే శ్రద్ధని
అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా? ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ ని, నీ గోల్ ని రీచ్ అవడంలో చూపించరా? బస్సులో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సంట్రేషన్ ని నీ కెరియర్ మీద చూపించరా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తుంచుకోరా? అప్పుడొక స్థాయికి చేరుకుంటావు. ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసిట్లో పెట్టిస్తారు తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ నా లైఫ్ లో ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే మై ఫ్రెండ్, ఇంటర్వ్యూలో బాగా చెప్పు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అర్థమైందిరా. సరే సుబ్బు, కొంచెం విభూతి పెట్టరా. రే లోపలికి వెళ్ళి పూజారిని అడగొచ్చు కదరా. ఏ నువ్వు పెట్టకూడదా? రే రవి, ప్రసాదం, తీర్థం, విభూది ఇవి చాలా పవిత్రమైనవరా. చా. అవి రెండో చేతికి మారుకుంటూ ఆహా. లోపలికి వెళ్ళి అడగమ్మా. మాకు తెలుసులేమ్మా. ఏంటన్నా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రమీల. వెళ్ళి నేను పిలిచానని చెప్పు. అలాగే. ఏమండి ప్రమీల గారు, మిమ్మల్ని మీ ఫ్రెండ్ పిలుస్తున్నారు. ఆహా, నా పేరు ప్రమీల కాదు, నీరజ. పేరు నీరజ్ అన్నమాట. జీనియస్ గారు గేడి దగ్గర మంచి పడిపోయండి. ఏరా ఇలారా, నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నాకు చెప్తావేంటి? ఆ విషయం డాక్టర్ గారికి చెప్పు. పడిపోయిన డాక్టర్ అండి. ఇవే మన సీట్. ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడం. వాట్ ఏ సర్ప్రైజ్. ఆ అమ్మాయి పక్కన కూర్చుని సుబ్బుగాడు సినిమా. ఆహా, మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని ఇప్పుడు లైన్లో పెట్టాడురా. ఈ సీక్రెట్ లో మేము పండించావు అని కనుక్కుందామా? మనకెందుకురా కాకరకాయ. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దురా. వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో లేరు, మరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? అటు చూడు. మాట్లాడు. సినిమా చూడు. వాళ్ళని కాదు, సినిమా చూడు. ఇదేంటి నీరజ నా పక్కన కూర్చుంది? కాదు, నేనే నీరజ పక్కన కూర్చున్నాను. పరిచయం చేసుకుందామా? రే సుబ్బు, కంట్రోల్ కంట్రోల్. బాగా టెన్షన్ గా ఉంది. టైం బాగాలేదు, వెళ్ళిపోతే బెటర్. లెగెత్తురా సుబ్బు. రండ్రా.
కంట్రోల్ కంట్రోల్ పబ్లిక్ పబ్లిక్. హలో నమస్తే గురు. రేయ్ మీరెప్పుడు వచ్చారా? తమరు అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. గుళ్ళో చూసిన అమ్మాయి కదా, అవునరా. సినిమా దాకా వచ్చిందంటే. రేయ్ వచ్చి కూర్చోనకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని. ఓకే ఎనీవే కంగ్రాట్స్ రా. అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా. రేయ్ నేను సినిమా చూడడానికే వచ్చా, నాకు ఇంకో సినిమా చూపించొద్దు. రేయ్ ప్రామిస్ రా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్ లో చూశాను రా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. రెండోసారి గుళ్ళో చూశాను రా, అంతే. ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం అంటే తను నా కోసం పుట్టిందేమో అన్నంత. రేయ్ అయితే ఒక పని చెయ్యి, ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయికి చెప్పేరా. అమ్మో నా వల్ల కాదురా. రేయ్ నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా? ఏమోరా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. రేయ్ కళ్ళు కూడా ఆ మాట అనకరా. ఊహల్లో కూడా నేనేది భరించలేను. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు. అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నాకు కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా. నాకు కలిగింది. రే ఏరా ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీకు కిక్కు. మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబు నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటమేంటి సార్? ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా. ఓహో నువ్వా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? అది గుర్తొచ్చేందుకు ఏడుస్తాను సార్. దాందే ఉందండి. సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా. ఇవాళ కాకపోతే రేపు వేయించుకుంటారు. దాని గురించి కాదు సార్, వేరే దేనికి ఏడుపు? మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. నేను నా భార్య గాజులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలైంది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా, లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా. రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్. సహజం కదా. నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకట్లే. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా నగలు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు. అయ్యో మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో డిస్కషన్ వద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కొనిపెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో అది అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేదానికి మంచితనం చెప్పినప్పుడు ఇవ్వు. డబ్బులు కూడా ఏంటి? నువ్వు పక్కన డబ్బులు ఇవ్వంటే నేను మంచివా కడుపు కన్నా జరిగిన మ్యాటర్ తెలియదు. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కొనిపెట్టి ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలండి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిచ్చికల్ గా మాట్లాడితే నరుకుతున్న డబ్బులు ఎక్కడ? డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది సార్? కాదు వీడు నువ్వు ఆగు. నేను చెప్తున్నా ఆయన చెప్పరా? నేను చెప్తాను మొత్తం. నువ్వు మధ్యలో మాట్లాడకు. ఎవరో చెప్పండి. నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2వ రోజు ఇస్తాడు. అది కాదండి. నువ్వు రావయ్యా వచ్చు. ఏం జరిగింది? అబ్బే నేనేం మాట్లాడేది? నేను నోరు తెరవద్దా? ఏదైనా నోరు తెచ్చేది? నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే గంట సార్ నోరు తెరవడానికి? అయ్యో మీరేంటి? అది కాదు. కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తెలీదు? నేను కాదండి. నేను కాదు రూపాయిగా మళ్ళీ డబ్బులు ఇచ్చే. రారా నువ్వు ఒకటి వీడు మా దగ్గరే పనిచేస్తాడు. అందరినీ నమ్ముతావు, మోసపోతావు. ఏదో ఒకటి ఏం మనుషులు పైసలు డబ్బులేంటి? ఏంటి నువ్వు? ఈ పైసలు 10,000 ఏంటి ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నావు? చక్కగా పైసలు ఇక్కడ డబ్బులు నేను సంవత్సరాలు కూల్ చేస్తున్నాను. సంవత్సరాలు పైసలు ఏదో పుసుక్కిలు ఇచ్చాను సార్. పుసుక్కులు ఇచ్చానంటున్నాడు. అమాయక వ్యవహారి. అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? పరాబా నా దగ్గర పని చేస్తున్నావు కానీ నా తిరుగు చెట్ల ఒకటి అప్పలేదండి. పోతుందిబా.
అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అబ్బో! అబ్బా! ఔ! అబ్బా! హాయ్, 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 హాయ్. అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీప్పులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. హాయ్ హాయ్. చూడు స్వప్న, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వాటికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకి ఈ రోజు ట్రీట్ నేనే ఇస్తాను. అడుక్కో. అవును, ఫస్ట్ నైట్ అమ్మాయి పాల గ్లాస్ తోనే గదిలోకి ఎందుకు వెళ్తుంది? మందు గ్లాస్ తో వెళ్తే అది తాగి పడుకుంటాడు కాబట్టి. ఓహో. అవును, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు, ఆపిల్ పళ్ళు మాత్రమే ఎందుకు విసురుతారు? పనసకాయలు, గుమ్మడికాయలు విసిరితే బొడ్డు వాచిపోతుంది కాబట్టి. నీరజ, మనం కోతుల నుంచి పుట్టావట, నిజమేనా? నీ విషయం తెలియదు గాని మేం మాత్రం మా అమ్మ నాన్నకే పుట్టాం. ఓకే బాయ్ బాయ్. అదే కాదు స్వప్న, ఇంకో చిన్న డౌట్ ఉంది. హలో, అడగమంటావా? ఐఎమ్ రవి. హాయ్, ఐమ్ నీరజ. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ నాతో ఏం పని? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే, ఉందండి. అయితే చెప్పండి. మిమ్మల్ని ఫస్ట్ టైం శాంతి థియేటర్ లో చూసాము. ఆ రోజు మా ఫ్రెండ్స్ మీ గురించి, నా గురించి మీ ఫ్రెండ్స్? ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా మీ ముందు వేస్ట్ అన్నారండి. ఆ తర్వాత నేను లూజ్ టంగ్ తో ఓవర్ గా మాట్లాడి ఇరుక్కుపోయానండి. ఇంట్రెస్టింగ్. ఏమన్నారు? ఎలా ఇరుక్కుపోయారు? మా ఫ్రెండ్స్ అలా మిమ్మల్ని పొగుడుతుంటే నేను చాలా స్టైల్ గా, మీరు నాకు ఎల్కేజీ నుండి తెలుసని మా వాళ్ళకి చిన్న కటింగ్ ఇచ్చానండి. కానీ వాళ్ళు నమ్మలేదు. ఓకే, మీ కేసు అర్థమైంది. మీ ఫ్రెండ్స్ నమ్మేలాగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను యాక్టింగ్ చేయాలి, అంతేగా? కరెక్ట్. ఏం లేదండి, మీరు నా బైక్ మీద కూర్చుంటే వాళ్ళ ముందు నుండి అలా ప్రౌడ్ గా తీసుకెళ్తాను. నాకు 5000 రూపీస్ వస్తాయండి. అదేంటి? పూర్ ఫెలోస్ నాతో బెట్టి కట్టారులేండి. ఏమండి ప్లీజ్ అండి. ఓకే, నేను వస్తాను. కానీ 5000 మ్యాటరే ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బు నా కోసం కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కి డొనేట్ చేద్దామని. గుడ్. మీ చూపులోని, మీ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి నేను వస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్. బట్ ఎల్కేజీ నుండి మాత్రం కాదు, ఈ రోజు నుండి. ఓకే? మొత్తం బిల్ ఎంత అయిందో పంపించరా. ఒరే పాచి, నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు? ఇంకెవర్రా, సింహం బాలకృష్ణ పేరు పెట్టుకుంటా. మరి కూతురు పుడితే? ఐశ్వర్య రాయ్. చా రే, మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావురా? చేతి నీ పేరే. ఇష్టరా మావా. వాడు మన రవిగాడు కదా? అవును, రవిగాడే. హాయ్ సుబ్బు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రవి. రే రవి, నీకు నీరజ తెలుసా? ఏ నీరజ? అదే నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసావే ఆ నీరజ. నేను బైక్ మీద డ్రాప్ చేశానా? రే, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో. అరే అది కాదు రే, ఆ మ్యాటర్ వదిలేండి. సరేరా, నేను వస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా రవి. ఓకే రా. టేక్ కేర్. రే పాచి, బాయ్ బాయ్ రా. రై, నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నీరజే కదా? మరి సుబ్గారితో అలా ఎందుకు చెప్పావు? రే, నేను ఫ్రెండ్ గా వాడి కోసం ఓ పని చేయాలనుకుని ఈ రోజు నీరజని పరిచయం చేసుకున్నాను. ఏంట్రా అది? చెప్తాను రారా. ఏమైందే? ఎవరో ఆవారగాడు కావాలని నా చున్ని తొక్కాడు. వాడు మొహం పగలగొట్టాను. కత్తి లాంటి ఫిగర్ రా, దాన్ని చున్ని తొక్కితే కాల్ స్లిప్ అయి నా గుండెల మీద పడుతుంది అనుకున్నాను. ఛా, నీ ప్లాన్ మిస్ అయ్యి ఎవడో అమాయకుడి చెంప ఫైర్ అయిందిరా. చూసావా, మనకేదో జరిగిపోయిందని అపార్థం చేసుకుని ఆవేశం తెచ్చుకునే ముందు మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే మన మూలంగా ఎవ్వరు బాధపడరు కుసుమా. సారీ, తప్పైపోయింది. తప్పు జరిగాక ఒక చిన్న పదం సారీ, దాంతో మనం తప్పుకుంటాం. కానీ కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాం. పద. మళ్ళీ వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అరే అరే, మీరా? హౌ ఆర్ యు? మీరేంటి ఇక్కడ? ఈ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ అండి. ఓ. వాడు బయటికి వెళ్ళాడంట, మళ్ళీ వద్దామని వెళ్తున్నాను. అండ్ దీని తరపున
నేను సారీ చెప్తున్నాను. అయితే ఆ సీన్ మీరు చూసారనమాట. ఏం పర్లేదండి. తను నేను అనుకుంది, ఇప్పుడు నేను కాదని తెలిసిపోయింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్. నిజం చెప్పండి, దీని మీద మీకు కోపం లేదా? నా చెంప పగిలిన ఆ క్షణం మాత్రం ఆవేశం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. హలో, ఏంటి అలా చూస్తున్నారు? గ్రేట్, మీ ఓపిక నాకు నచ్చింది. అలా అని మీరు కొడతారేంటి? చీచీ లేదండి. మీలాగే ప్రతి ఒక్కరూ ఆవేశాన్ని ఒక్క క్షణం ఆపుకుంటే ఎన్నో ఆనందాలు జరగకుండా ఉంటాయి. ఆ గ్రేట్నెస్ నాది కాదండి, నా ఫ్రెండ్ ద గ్రేట్ బాలసుబ్రహ్మణ్యంది. బాలసుబ్రహ్మణ్యమా? ఎస్, నేను మొదట్లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడిని. ఇంట్లో అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైనా ప్లేట్ విసిరి కొట్టేవాడిని. అలాంటిది వాడితో స్నేహం చేశాక అలాంటి అవలక్షణాలన్నీ చొక్కా తీసినట్టుగా తీసిపారేశా. అలాగా? మీకు విషయం తెలుసా, మా కాలేజీ మొత్తానికి వాడంటే చాలా ఇష్టం అండి. ఇస్ ఇట్? అతనిలోని అంత గ్రేట్నెస్ ఏమిటి? ఏమండి ఏమండి సార్ 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 ఇమీడియట్ గా స్ట్రెచర్ తెప్పించండి సార్. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి. ఏంటే రై అలా కలుపుకి చూస్తానంట్రా, అక్కడ రక్తం కారిపోతుంటే కనిపించట్లేదా? ఏంటి అరుస్తావేంటి? ఇది హాస్పిటల్ థాయిలాండ్. అక్కడ పేషెంట్ చావు బతుకులు ఉంటే పాన్ పరాగ్ నవ్వులతో సైలెన్స్ అంటావేంట్రా బుద్ధి లేకుండా? ఇది యాక్సిడెంట్ కేసు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ చేసిరా, అప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఆ లోపు ఆ అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా? పోనీవయ్యా, హాస్పిటల్ కి ఎంతో మంది వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఒకళ్ళు పోతే ఏంటంట? ఇదే పరిస్థితి నీ తల్లికో నీ పెళ్ళానికో వస్తే తెలుస్తుందిరా. దయచేసి కాపాడండి సార్. ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్. సార్ సార్ ఎలాగైనా సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు? దారిని వెళ్లే మనిషిని అవుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్. సార్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్. అలాగే మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకుంటాయి కదా. హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గగ్గులు పెడితే ఎలా? సార్ రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నాం సార్. మన కోసం రూల్స్, కానీ రూల్స్ కోసం మనం కాదు కదా సార్. సార్ అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు కదా సార్. సార్ ప్లీజ్ ఈ అమ్మాయిని త్వరగా సేవ్ చేయండి సార్. ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్. సార్ ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, హౌస్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఓకే, కూల్ డౌన్. మీ వివరాలు రిసెప్షన్ లో రాసివ్వండి. కమాన్, ఈ పేషెంట్ ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి. ఓకే సార్. డాక్టర్ రిపోర్ట్స్. హౌ ఇస్ షీ? షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. అరే ఈ అమ్మాయి జీకే కూతురు లాగుందే. అంటే ఇండస్ట్రియలిస్ట్ జీకే గారు కూతురా? హలో జీకే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా చెప్తాను. ఏందా అంత అర్జెంట్ గా రమ్మన్నావా? మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సిన పనే లేదు. షీఈ్ ఆల్ రైట్.
అవును, నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేసావు? పెళ్ళి అవడమేందా? సుజాత ఇప్పుడు గర్భం వచ్చింది. ఏమైందే? రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. నేను అడిగేదే నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించి. నిన్నే అడిగేదే. ఎవడతను? నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు. తప్పు అయిపోయింది నాన్న. చేసేటప్పుడు ఉండాలి. ఎవడతను? బాలసుబ్రహ్మణ్యం అని అతను నేను ప్రేమించుకున్నావు నాన్న. ఇక చాలా ఆపు. బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జైరామ్, డోర్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఎవరు కావాలండి మీకు? ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎవరు? మా అబ్బాయే. కొంచెం పిలుస్తారా? ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది, పిలవండి. బాలు, ఒరే బాలు. ఏంటి నాన్న? నీ కోసం పోలీసులు వచ్చారా? చెప్పండి సార్. నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం? అవునండి. జీకే గారు అర్జెంటుగా నిన్ను వెంట పెట్టి తీసుకురమ్మన్నారు. జీకే గారా? ఆయన ఎవరండి? సుజాత వాళ్ళ నాన్నగారు. సుజాత? ఆవిడెవరు? చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం, చాలా పొరపాటు చేస్తున్నావు. మంచి భవిష్యత్తు ఉన్నవాడి, అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సార్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవట్లేదండి. సుబ్రహ్మణ్యం, జీకే చౌదరి గారి అమ్మాయి సుజాతను ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీరిపోద్ది అనుకున్నావా? కమాన్, స్పీక్ అవుట్. సార్, రాత్రి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి. అంతకుమించి నాకేం డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని. సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్? బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. నీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదంట? అవును సార్. జీకే గారు, విషయం చెప్పు. అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు, అయినా మీ పేరు చెప్పాను. మీరు కూడా తెలియదు అంటున్నాడు. అయితే వాడికి నా గురించి తెలియాలి. ఓకే. ఒకే ఒక్క మాట, మీ అమ్మాయితో తప్పు చేశాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొనుంటే నీకు గతి పట్టేది కాదు కదరా. నేనెవరో తెలియదన్నా, ఒప్పుకుంటా. నా కూతురుతో పడుకునే అదెవరో తెలియదంటావే, ఎట్టారా నేను క్షమించేదే? ఇప్పటికే చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎట్టా నువ్వు మాటెనవరా? ఈ తల్లి కూతురిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చిందే అని వదిలేసేవాడిని.
ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే. నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్న ఆ బాలసుబ్రహ్మణ్యం ఇంకొకసారి ఆడు పేరెత్తావంటే నరికేస్తా. నాన్న వాడి మా నాన్న నీ దగ్గరకు వస్తే అసలు మేమెవరో తెలియదంటావా? మా నాన్నని ఇన్సల్ట్ చేస్తావా? ఛీ, నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. వెంటనే ఇతను బయటికి పంపే. ఇతని నమ్మినందుకు, ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత, నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం. మహేంద్ర, తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. అమ్మా, నాన్న, చెల్లమ్మా, వచ్చారా సార్? రండి సార్, చూడండి చూడండి సార్. మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న మా నాన్న మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, చూడండి సార్. మా చెల్లెలు సార్, మా చెల్లెలు, మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, వద్దు, ఇంకేమి మాట్లాడద్దు. అరే ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. నేను అనాథనే ఉండేవాడిని కాదు. నేను అనాథనే. వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్లతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నా అలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళండి, వెళ్ళిపోండి. గెట్ అవుట్.
తల్లిదండ్రుల్ని, ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని, సంస్కారాన్ని, ఓర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్రెండ్. రవి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? చూపించడం ఏంటి? వాడిని మీకు పరిచయమే చేస్తా. థ్యాంక్ యూ. ఆ పైవాడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు గాని మిమ్మల్ని కలిపినందుకు, మీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారిని చూడబోతున్నందుకు ఆ దేవుడికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అరే, మీరు ఇంత డెలికేట్ ఏంటండి? ఇందులో ఏముందని? మనం క్యాజువల్ గా కలుస్తున్నాం అంతే. నో రవి గారు, నో. ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది. అయ్య బాబోయ్, మీరేదో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంతొద్దు. రేపు ఉదయం 10 గంటలకి సంజీవయ్య పార్క్ లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే? హలో, బయలుదేరదామా? పదండి. ఇంకా హాయ్ రవి. హాయ్. హీస్ బాలు, రైట్? యా. హాయ్, ఐఎమ్ నీరజ. ఐ యామ్ బాలు. రవి గారు మీ గురించి అంతా చెప్పారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓ మంచి ఫ్రెండ్ ని కలిసినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి. ఏప్రిల్ ఫూల్. టుడే ఏప్రిల్ ఫస్ట్. హి ఇస్ నాట్ మిస్టర్ బాలు, హి ఇస్ మిస్టర్ స్టెపోక్సీనో. Ravi, you cheated me. నీరజ, ఆగు నీరజ. నీరజ, నీరజ, ప్లీజ్. నీరజ, నేను చెప్పేది ప్లీజ్ రా. నీరజ, మేమేదో సరదాగా ఏడిపించాలనుకుంటే నువ్వు నిజంగానే ఏడుస్తున్నావేంటి? రవి, అసలు ఏమనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ రియల్లీ సారీ. మా ఫ్రెండ్స్ ఏదో ఏప్రిల్ ఫస్ట్ అంటే చిన్న గేమ్ ప్లే చేశాను. గేమ్ ప్లే చేయడం ఏంటి రవి? బాలసుబ్రహ్మణ్యాన్ని నేను సరదాకో కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు. ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రహ్మణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు? ఆ జీకే ఎవరో కాదు, మా ఫాదర్. జీకే మీ ఫాదరా? ఎస్, మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు, మా సిస్టర్. నువ్వు చెప్పాక అతన్ని చూడాలని, మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్తో ఎదురు చూశానో తెలుసా? మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు. అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేం బ్రతుకున్నాం. అంత గొప్ప వ్యక్తిని చూపించమని నిన్ను రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు. నీరజ, నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. రేపు మనం కలుస్తున్నాం, ఓకే? మనం కాదు, మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా. కన్ఫర్మ్. రవి, చిన్న రిక్వెస్ట్. నేను జీకే కూతునని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని, ఓకే? ప్లీజ్ రవి. అలాగే. సీ యు దెన్. బాయ్. బాయ్. అల్లుడు రే, మర్యాదగా జేబులో లవ్ లెటర్ తీసివు. లవ్ లెటర్ లేదు, ఏమి లేదు. నువ్వు కాస్త మూస్తావా? లవ్ లెటర్ లేదు, గివ్ లెటర్ లేదంటే నమ్మేస్తాను అనుకున్నావా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లవ్ లో పడ్డా. డబ్బు లేదు, ఏమి లేదు మామ, నువ్వు ఊరుకో. మళ్ళీ ఊరుకోమంటాడు. ఇదిగా ఏం లేకపోతే ఎందుకు నాన్న ఫోన్ అలా చూస్తున్నావు? ఈ పువ్వులో నీ ఫేస్ కనిపిస్తుందేమో. నీ అభిమానం అలాంటిదమ్మా. చా అంత లేదమ్మా. వెళ్దామా? వెళ్దామా? పద పద.
రవిగాడు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని రమ్మన్నాడు. ఏమై ఉంటుంది? ఆ? వీడు ఇంకా రాలేదేంటి? అరే నీరజ, హాయ్ రవి. హాయ్ నీరజా. నీరజ రవి కలిసి వస్తున్నారేంటి? ఓకే నో ప్రాబ్లం. సర్లే, వచ్చాక వాడే చెప్తాడుగా. రైట్. ఈ రోజైనా పరిచయం చేస్తా. పేషెంట్ పరిస్థితిని కీన్ గా అబ్జర్వ్ చేస్తుండాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వు. ఎగ్జాక్ట్లీ 2:30కి ఈ మెడిసిన్ ఇవ్వాలి. క్లినికల్ ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్స్ తెప్పించు. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా? డాక్టర్ ఎలా ఉంది? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ స్పృహలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇంతకీ మీరెవరు? ఫ్రెండ్ ని. పేషెంట్ ని చూసుకోవడానికి దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. ఇతను రూమ్ లో ఇన్ఫార్మ్ చేస్తానండి. పేరెంట్స్ ఇక్కడ లేరు. ఓకే సిస్టర్, ఇతను కొంచెం చూసుకుంటారా ప్లీజ్? అలాగే, థ్యాంక్ యూ. రవి, డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీడికి ఎలా ఉంది? తలకు బలంగా దెబ్బ తగిలింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఫ్రెండా మీరు? అవును సిస్టర్. పేషెంట్ దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సిస్టర్. ఎవరు కావాలమ్మా? రవి గారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారండి? పాచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని అంతా వైజాగ్ వెళ్ళారు. వస్తే ఏమైనా చెప్పమంటావా? ఏ లేదండి, రవి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అరేరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రస్తుతం పర్లేదు. యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగేనమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. సారీ నీరజ, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి శారీ సెలెక్ట్ చేసుకుని వస్తాను. ఏ నగలు వేసుకునేది నువ్వు. నీకు కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? ఏయ్, నీ టేస్ట్ నాకు తెలుసు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఓకే? అయ్యో ఏంటో. అరే నీరజ, కమాన్ రా సుబ్బు, ఈరోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. నమస్ మరి పాత ట్రెడిషన్. హాయ్, మరి వెస్టర్న్ అయిపోయిందిరా. ఏం చేద్దాం. హాయ్, ఐఎమ్ సుబ్బు. హాయ్, ఐఎమ్ నీరజా. అత్తలు కొట్టేశారా సుబ్బు? కమాన్ ప్రొసీడ్. యా ఇక్కడ ఇటు 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 నిన్నే నిన్నే. హలో హలో, ఇగో ఇటు ఇటు. మీది గుడివాడ కాదు? మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా? మీ అమ్మాయినా? అవును, మా అమ్మాయిని. నువ్వే ఊరుకోండి సార్. ఊరుకోమంటావంటే బాబు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు. ఇగో పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్డు మీద తిరుగుతాను. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగలేదే. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగాలేదని చెప్తున్నా. పెళ్లి చేసుకో. ఎవరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? ఎవరు? అల్లుడు, అల్లుడు, ఘోరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు పడుతున్నావు?
అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడ్చి మహేష్ ని బ్రతికించగలవా? ఇన్ని సంవత్సరాలు జాలీగా తిరిగి మనకుడితో మూడు మూడు వేయించుకుంటున్నామని తెలియగానే కుమిలిపోయాడే. ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడే. ఎందుకు చేసావు చంద్రకళ? ఎందుకు చేసావు ఇలా? చూసావా మహేష్, వీళ్ళే మాట్లాడుతున్నారు. 3 ఏళ్ల నుంచి కాదు, ఎల్కేజీ నుంచి మరిద్దరు కలిసి తిరుగుతున్నావే. ఎప్పుడైనా ఒక్క మాట నువ్వు నాతో చెప్పావా? నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. కనీసం నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంద్రకళ అని ఒక్క మాట చెప్పావా? నువ్వు చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ నీకు 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 అందరికీ తెలుసు, నాకే తెలీదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఐ లవ్ యు అని ఎందుకు చెప్పను? 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 ఏళ్ళు మీరు చచ్చేంత వరకు మనసులోనే పెట్టుకుంటారే తప్ప చెప్పరు. అమ్మాయి కాదంటే చేతులు కోసుకోవడాలు, ప్రాణాలు తీసుకోవడాలు ఇవి కాదురా ప్రేమ అంటే. కాదు, ఎవరైనా సరే ప్రేమించుకుంటే వాళ్ళ విషయం చెప్తేనే అది రియల్ లవ్, లేకపోతే కాదు. అంత చెప్పలేకపోతే ప్రేమించకండి. అలాంటి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. పిరికితనంతో మీరు చచ్చి ప్రేమని చెప్పకండి. చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. నేను నీరజను ప్రేమిస్తున్నానుగా, నా ప్రేమను నీరజకు చెప్పేయాలి. లేదంటే నష్టపోయేది నేనే. సుబ్బు, రవి ఫ్రెండ్ ని. ఓహ్, రండి రండి. ప్లీజ్ కమ్. సో ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఐ మీన్ నో నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరే, నా ముందే ఉన్నారుగా, ఇంకా నో మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్? మనకి ఈ రోజేగా పరిచయం అయింది. మీరు నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజేగా. నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్సులో చూశాను. బస్సులోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి, ఆ రోజు మీ నడుము మీద. నా నడుము మీద? ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చెయ్యేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఒక ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషనేనా? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అని కాదు, లవ్ తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో మీరంటే మీరు కాదు, మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా, ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హాంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్తో ట్యూన్ అయిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీరజ, మీరు ఇష్టపడితే
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు. ఓకే? ఓకే. కమ్. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. అబ్బా, నీరజకి ఐ లవ్ యూ అని కళ్ళు చెప్పానా? తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందని అమ్మ చెప్పేది. ఎస్ నీరజ, త్వరగా గుళ్ళోంచిరా. నేను ఇంక టెన్షన్ భరించలేను. అరే ఇదేంటి, నీరజ నా వైపే వస్తుంది. నా మనసులో మాట తనకు వినిపించిందా ఏంటి? హాయ్, ఐమ్ నీరజ. హాయ్, ఐమ్ సుబ్బు. మీరెవరో నాకు తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. అంత సూటిగా చూడకండి. వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు. రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను. ఓ లెంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు. ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు? జస్ట్ మన ఎదురు లవ్వర్స్ లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఫీలింగ్. ఓ 10 నిమిషాలు ఆ కేఫ్ లో కూర్చుని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం, రొమాంటిక్ గా. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? చెప్పండి నీరజ. మనం మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి, సరేనా? అంటే ఎలా? చూడండి, మీరు నన్ను ఓ 3 సంవత్సరాలుగా గాఢంగా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే? నీరజ, అనుకోండి. ఈ రోజే ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నీరజ. ఎస్ సుబ్బు, మీరెలా డెసిషన్ తీసుకున్నారు, నేనిలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్ గా స్పష్టంగా ఐ లవ్ యూ నీరజ అని చెప్పండి ప్లీజ్. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది. కలలోను, నిజంగాను, సీరియస్ గాను. చెప్పండి. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. మనకు వర్కౌట్ అవుతుంది కానీ పదండ్రా. సూపర్. నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు. మీ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్, మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. సుబ్బు, యునో, మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను. అది నాకు ఇందాక క్లియర్ గా కనిపించింది. ఏదేవైతేనే అన్ని మన మంచిగే జరుగుతాయంటారు. ఆ రౌడీలు నన్ను ఫాలో అయి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్లారు.
ఓకే సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డెఫినెట్ గా మనం మిడ్ వేలో కలుస్తున్నాం. రైట్ సుబ్బు? టేక్ కేర్, బీ గుడ్. మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ గుడ్. కూడా బాగుంది. ఇక్కడ మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం ఏంటి సార్? కనీసం నేను చెప్పేదన్నా వినాలి కదా సార్. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. భలేవాడు, నువ్వేం చేస్తావు కానీ అబ్బే, అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. అవునండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్ ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదులేవయ్యా, సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవరినో ఒకటి ప్రేమించారందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో, 5 లక్షలు కట్నం అడిగాడండి. మొత్తం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు. నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. నీకు రెండో పెళ్ళన్నా వెనకాడలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు అది ఆయన చెప్తాడండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ నండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను? పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతా? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతా? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, నేను అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం మాట వినరా మీరు? వినేది అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ఎవరు నా వైపు. ఏమ్మా నీకన్నా బుద్ధి లేదా? ఎరా బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ ఏంటన్నా అలా చూస్తారా? మీకు చెల్లెలు లేరా? నువ్వు ఉన్న ఒక్క చెల్లెడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాకు చేస్తే ఎలా? ఇక్కడ లీచీ సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లీచీ సండే తిన్నవాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిజీ సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో. ప్రస్తుతానికి లిజీ సండే తిందామా? ఓకే. ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఇవన్నీ మీకే కావాలా? నాకు కదయ్య బాబు, ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఏనుక పెంచుకున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనుషులు ఎవరు దొరకలేదంటే కామెడియా? మీ సీరియసా? అబ్బే మనలో మన గొడవ ఉంది కానీ మీడియంకి వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. రే టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదా. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా? మీరు? నేనండి, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండర్ ని. ఓ సారీ సారీ, గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అభ్యంతరం ఉన్నట్టు చెప్పు తీసి కొట్టండి. మీరు ఇక్కడే ఉండాల్సమా? ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఇక్కడే ఉండండి. వావ్, తీసుకోండి. సుబ్బు, సుబ్బు ఇంట్లో లేడనుకుంటా. వీడొకడు. ఎలా ఉంది? అవసరానికి కనపడ్డు, ఏమన్నా అంటే బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు అమ్మా, నువ్వు ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు.
దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్ పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్ చేంజ్. ఎక్కడ దొరుకుతాడు వీడు? బాయ్ నీరజ. బాయ్ సుబ్బు. ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, తప్పకుండా Bye. వస్తాను. బాయ్. అరే మావా నువ్వా? ఏంటి మావా ఇలా పడ్డావు? ఎలా పట్టాను? పట్టణంలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్వి కదా. జీనియస్ పాడు దేవుడు ఎరుగు. అవును, ఇందాక నుంచి నీకోసం వెతకాలి తెస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి? దేనికేంటి? ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. నీకు చూపిద్దామని. ఏంటి మావా గంట నుంచి ఇక్కడే ఉంటాయి? గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసాయబ్బా? అసలు ఉంటేగా. వెళ్దామా? వెళ్దాం రా. వెళ్దాం. Happy birthday to you. Many happy birthdays today. Thank you. Thank you, Krishna. Come. Wish you happy birthday, Neerja. Hey, thanks. Happy birthday to you, Neerja. Thank you. Many happy returns of the day. Thanks. Happy birthday, Neerja. You. నమస్తే సార్. ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. హాయ్, హౌ ఇస్ రేణు అండ్ రక్షా నాల్? కన్వే మై రిగార్డ్స్. ఓకే. హాయ్ సుబ్బు. సారీ. ఏంటి ఇంత లేట్? ఐ బిన్ వెయిటింగ్ ఫర్ యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సుబ్బు. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదంతా ఎందుకు? ఇది మామూలు గిఫ్ట్ కాదు. ప్లీజ్. రియల్లీ? Wow! They are lovely flowers. I just can't imagine. Just leave it there, no? Okay. Thank you, Subbu. Thank you very much. Subbu, నా జీవితంలో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ నా బర్త్డే కానుకగా వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ వండర్ఫుల్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ? అవును. ఏ ఎవరా లక్కీ గర్ల్? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇది చూపించు. చూపించవా ప్లీజ్? రా చూపిస్తాను. ఈ జస్ట్ మినిట్ అంకల్. క్యారీ ఆన్. తీసుకోవే. సుబ్బు, ఏదో అమ్మాయి. ఎవరు లేరే ఇక్కడ? నీరజ, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సుబ్బు? అవును నీరజ, ఆ అమ్మాయినే నేను ప్రేమించేది. సుబ్బు, వన్ థింగ్, నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్ గా చెప్పేశావు. కానీ నా ప్రతి బర్త్డేకి ఓ నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఐఎమ్ సారీ సుబ్బు, నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ సుబ్బు. కమ్ లెట్స్ గో. సుబ్బు, ఐఎమ్ సారీ అగైన్. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం వెయిట్ చేస్తాను తెలుసా నీకోసం. Hi everybody. Thanks for coming. It's our pleasure. What Kusma? She had a dinner? Yes. Neerja, you are looking so beautiful today. Come on, you know, meet up sometime. Why not?
నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు. నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా? మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు. నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్ గా ఒకసారి తీసుకురండి రా. వాడితో నేను చాలా మాట్లాడాలి, ప్లీజ్. అలాగే ఆ పనిలోనే వస్తాం. ఓకే, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నావురా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్, మిమ్మల్ని పెద్దరాట గారు రమ్మన్నారు. ఓకే. మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక, హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ ఎ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రవి, నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఈజ్ ఇట్? రవి రవి రవి, నేనేమైనా తప్పగా మాట్లాడానా? లేదు నీరజా, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజా, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? నీరజా, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవినా? రే రవి, ఐఎమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. You're really great, Subbu. ఏంటి ఇంత సడన్ గా నన్ను పొగట్ట మొదలు పెట్టావు? Yes, Subbu. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీ గొప్పతనం. సుబ్బు, నిన్న నువ్వు ఐ లవ్ యూ అన్నావు, నేను సారీ అన్నాను. నువ్వెంత హర్ట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా. బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. నీలో అసలు ఏ మార్పు రాలా. దట్స్ వై ఐ సెడ్ నువ్వు గ్రేట్ అని. జనరల్గా 99% అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు. ఏ విస్కీ బాటిల్లో ఓపెన్ చేస్తారు, చేతులు కోసుకోవటమో, అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటమో చేస్తారు. కానీ నీలో ఏమీ జరగలేదు. కళ్ళల్లో అదే వెలుగు, అదే స్మైలింగ్. ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా, ఇంత కంట్రోల్గా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పట్టల్లో చూడు నీరజ, లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటే నమ్మకం లేని నాకు నిన్ను మొట్టమొదటిసారి చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది. అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదాన్ని. నేను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు సారీ అన్నావు. నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా. నువ్వు నన్ను కాదన్నావు అప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దాం. మనం ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. Oh God, you're a gem of a person. That's why you're Subbu. Let's go. ఇలా వర్షంలో నీతో నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.
నో సుబ్బు, సిటీస్లో ఇవ్వని మామూలే. రా వెళ్దాం. తిప్పుతున్నాడు. సుబ్బు, నో సుబ్బు, ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్. సుబ్బు, రా రా సుబ్బు, కొన్ని భరించాలి. రా. పద వెళ్దాం. ఏంటి సుబ్బు, ఇంత చిన్న విషయానికి అంత దారుణంగా కొట్టాలా? చూడు, తప్పు చేయటం కన్నా ఆ తప్పుని భరించడమే పెద్ద తప్పు. బట్ ఎంత కోపం. ప్లీజ్ వెళ్దామా? నువ్వు వస్తావా? దీన్ని లాక్కెళ్ళమంటావా? ఎక్కడికి రమ్మంటావు? నాతోరా. అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో అమ్మాయిలు నేర్పిస్తారా మీకు? అక్క చెల్లె లేరా నీకు? ఇంకోసారి అమ్మాయి నేర్పిస్తే తోలు తీస్తా. Are you all right?
అమ్మాయి కావాలరా నీకు? అమ్మాయి ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చారో కాళ్ళు చేతులు తీసేస్తాను. ఏంట్రా 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 నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు ఇక్కడ నువ్వు చంపేస్తావు. ఇక్కడే ఆగు. ఏంట్రా నువ్వేంటి? ఏంట్రా ఏంట్రా చెప్పరా? దూకరే దూకో. ఇంకెవడరా? ఏంట్రా నీకేం కావాలి? నీకు అమ్మాయి కావాలా? నీకు అమ్మాయి కావాలా? నువ్వేంట్రా నువ్వేంట్రా? ఏంటి కొడతావా? ఏంట్రా కొడతావా? కొట్రా కొట్రా కొట్రా. వెళ్ళిపో వెళ్ళిపో, చచ్చిపోతావు. వెళ్ళిపోరా వెళ్ళు. ఏంట్రా ఇంకోసారి అమ్మాయి నేర్పించడం ఈ సుబ్బు చూశాడు. సుబ్బు చూసే అవకాశం లేకుండా కళ్ళు పీకేస్తా. ఈ పరిస్థితిలో నువ్వే కాదు నీరజా, ఏ అమ్మాయి ఉన్నా వీళ్ళని ఇలాగే కొట్టేవా? దా. అబ్బో కూసలు కదిలిపోయారా బాబోయ్. నీకు విషయం తెలుసా? నేను కొట్టాను కానీ వీళ్ళు నన్ను చాలా గట్టి కొట్టారులే. సుబ్బు సుబ్బు అరే సుబ్బు, చాలా అలసిపోయావు కానీ టేక్ రెస్ట్. దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియపోవడం ఏంటి? తెలీదా? అయ్యయ్యో సార్ ఈ అడ్రస్ కొంచెం నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి. ఏడవండి, ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలి కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే? రండి. సార్ వచ్చారు. ఏం సార్ సఫారీ కలర్ బాగుంది? అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్ షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతానుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇదిగో ఒక కట్ట బీడీ కారాకిళ్ళి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐని కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్. నా హెయిర్ బ్రేక్ చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రమ్మను. మరి పాతేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బెయిల్ దొరికేదే? పోలీస్ పేరు చెప్పగానే భయపడిపోయి ఒడిగిపోయి ఉచ్చపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా సార్. నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఇవి వెనకలిస్తున్నారే వీళ్ళే సార్. ఇదిగో హలో నీరజ. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? రేపు నువ్వు మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ అటెండ్ అవుతున్నావు. రేపా? రేపు నథింగ్ డూయింగ్. ఏ ప్రోగ్రామ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో, నీకోసం మేము వెయిట్ చేస్తుంటాం. ఓకే, తప్పకుండా వస్తాను అంకుల్. హాయ్. హే రవి, ఐ డోంట్ బిలీవ్ దిస్. వాట్ a surprise. Come, please come inside. Thank you. Sit down, make yourself comfortable. Congrats Nirja. ఈ ఫ్లవర్స్ అని నాకా? థ్యాంక్ యూ. Congrats యూ. ఏంటి విశేషం? ఏం లేదు నీరజ, ఫ్లవర్స్ కి నీకు మధ్య చిన్న టెస్ట్ పెడదామని. ఫ్లవర్స్ కి నాకు మధ్య టెస్టా? వాట్ రవి, అసలేంటి? ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ తో అప్పుడే పూసిన లిల్లీ పువ్వు అవుతావో, మనసుతో నవ్వే మల్లె పువ్వు అవుతావో, సిగ్గుతో ఎర్రబడే రోజా పువ్వు అవుతావో చూద్దామని. వాట్ రవి, పొద్దున్నే నన్ను సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారు. ప్లీజ్ రవి, టెల్ మీ. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. ఏంటి బాలసుబ్రహ్మణ్యం? వాట్ హ్యాపెన్? నువ్వు గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. వావ్, బాలసుబ్రహ్మణ్యం
నన్ను ఆరాధిస్తున్నాడా? యా షూర్ కన్ఫర్మ్. వాడు నిద్రలో మెలకువలో అనుక్షణం నిన్ను నీకన్నా గాఢంగా ప్రేమిస్తున్నాడు. రియల్లీ? మరి ఒక్కసారి కూడా నాతో ఎక్స్ప్రెస్ చేయలేదే? రవి, కనీసం నువ్వని చెప్పొచ్చుగా. అప్పుడే చెప్పేస్తే నీలో ఇంత థ్రిల్ని యాంగ్జైటీని మేము మిస్ అయ్యేవాళ్ళం కదా, అందుకే చెప్పలేదు. యూ సిల్లీ. సరే చెప్పు, బాలసుబ్రహ్మణ్యం ఇంకా నా గురించి ఏమన్నాడు? మేం చెప్పడం కంటే వాడు చెప్పడమే చాలా బాగుంటుంది. రవి, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని ఇమ్మీడియట్ గా చూడాలి. ఐ వాంట్ సీ హిమ్ టుడే. నో, ఇప్పుడే చూడాలి. ప్లీజ్ రవి, ప్లీజ్ పచ్చికొచ్చి. వాడుంటే ఇద్దరికి కలిపే ఇచ్చేవాళ్ళం కదా ఈ థ్రిల్ని. 3 రోజుల నుంచి వాడు కనిపించడం లేదు. వాడు ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు. మేము వెతుకుతూనే ఉన్నాం. రే, నాకు ఒకటి అనిపిస్తుందిరా, బహుశా బాలుగాడు వాళ్ళ అమ్మగారి సరునికి వైజాగ్ వెళ్ళి ఉంటాడేమో అనుకుంటున్నాను రా. ఈడియట్. అబ్బా ఎరా, 3 రోజుల నుంచి వాడి కోసం వెతుకుతున్నాం కదా, ఇప్పుడా చెప్పేది? సారీరా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. వెయిట్ 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 రవి, మీరేం చేస్తారో నాకు తెలీదు. కమింగ్ సాటర్డే రైల్వే స్టేషన్ లో నేను బొకేతో వెయిట్ చేస్తుంటా. అండ్ దట్స్ ఫైనల్. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడే మీరు వైజాగ్ వెళ్ళి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొస్తున్నారు, ఓకే? కానీ రేపు కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉందిరా, ఎలా వెళ్ళటం? షడప్ యూజ్లెస్ ఫెలో. రేపు కాలేజీలో జరగబోయేది స్నేహితులు దూరమయ్యే ఫంక్షన్ రా, ఇది ప్రేమికులు దగ్గరయ్యే ఫంక్షన్. రే చూడరా, నీరజ కళ్ళల్లో నాకు బాలసుబ్రహ్మణ్యం కనపడుతున్నాడు. పదండ్రా, వాడి కళ్ళల్లో నీరజను చూద్దాం. బై నీరజ. బాయ్. I miss you, Revati. I too miss you, Sweta. Bye. Bye. పాచి, గోచి, ఎక్కడున్నారా? లాస్ట్ డేనే కలుస్తామో అనుకున్నాను, బట్ యు డిసప్పాయింటెడ్ మీ. హాయ్, ఏంట్రా? హాయ్ రా మావా. అరే హాయ్ రా. హాయ్. ఏంట్రా, ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే మాకు ఇప్పుడు ఏం మాట్లాడదాం అనుకున్నా మౌనమే వచ్చేస్తుందిరా. ఆట పాట జోకులు, టీజింగ్లు, సరదాలు, గొడవలు ఇవన్నీ మళ్ళీ మనకు రావు కదరా సుబ్బు. రే, ఇప్పుడు విడిపోతున్నావు అంటే మళ్ళీ కలుసుకుంటావనే కదరా. బాగా చెప్పావురా సుబ్బు. మళ్ళీ కలుస్తామన్న ఆలోచన ఇప్పుడు విడిపోతున్నామన్న బాధను కొంచెం తగ్గిస్తుందిరా. అరే సుబ్బు, పాపం నారిగాడు గేట్ బయట ఉన్నారా. అదేంట్రా, లోపలికి రావచ్చు కదా. వాడేదో గిల్టీగా ఫీల్ అవుతున్నారా. రే నారి, ఏరా లోపలికి రాలేదు? ఏం లేదు. రే ఏంట్రా? మీ దగ్గర రావడానికి నాకు మొహం చెల్లట్లేదురా. రే నారి, పోట్లాడుకున్న చేతులకు కౌగిలించుకోవడం కూడా తెలుసురా. ఏరా అన్న పెదాలకు రారా అన్న మాట కూడా వచ్చిరా. ఆఫ్టర్ ఆల్ మన మనుషులం రా. మన కోపాలు, తాపాలు, ద్వేషాలు ఇట్స్ వెరీ కామన్ సుబ్బు. ఇట్స్ కామన్ ఐసే. రారా రా. ఐ లవ్ యూ సుబ్బు. రారా. లేదురా వాడు. అదిగోరా సుబ్బు, సీఎల్ అమ్మాయి. హాయ్ సుబ్బు. హలో అర్చన. అమ్మ సీఎల్ తల్లి, ఎంతకాలం సుబ్బు సీఎల్ అంటూ మమ్మల్ని చంపుకు తిన్నాం. ఈ రోజైనా సీఎల్ అంటే ఏంటో చెప్పమ్మా, లేకపోతే మాకు మనశ్శాంతి ఉండదు. నిజం చెప్పమంటావా? అసలు అమ్మాయిలకు బాగా నచ్చేవి చురుక్కుమనేలా చూసే చూపులు, కొరుకు తినేలా చూసే చూపులు కావు. వాళ్ళ అందాన్ని, టాలెంట్ ని అభినందించే చూపులనే ఇష్టపడతారు. సుబ్బు నన్నెప్పుడు చూసినా అభినందించేలా చూసేవాడు. ఆ చూపులకి కాంప్లిమెంటరీ లుక్స్ అని పేరు పెట్టుకున్నాను. అదే సుబ్బు సీఎల్ అంటే. ఓహో, సీఎల్స్ అంటే కాంప్లిమెంటరీ లుక్సా? అమ్మా, ఈ పజిల్తో మా మెదళ్ళన్నీ ఆమ్లెట్లా తినేసావు కదా తల్లి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్. రే బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సార్. హాయ్. సీ యూ. ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. ఇంతకాలం మిమ్మల్ని రకరకాలుగా ఆట పట్టించాం. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి. మేము పైకి ఏదో అంటుంటాం కానీ మీరు మాకు 20 ఏళ్ళ చంటి పెట్టలయ్యా. మీరు అల్లరి చేసినా, జోక్స్ చేసినా మేము లోపల ఆనందిస్తూనే ఉంటాం. ఎందుకంటే మీ ఏజ్ లో మేము కూడా అలా చేశాం కాబట్టి. థ్యాంక్ యూ సార్. కమాన్ బాబు, ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరంతా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. మావా, ఏంటి మావా ఇది? ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాడివి, ఇక్కడ ఇలా నిల్చున్నావేంటి? ఒరే, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి మావా? అవునరా,
ప్రతి సంవత్సరం కొత్త కుర్రోడు రావటం, వాళ్ళతో 4 సంవత్సరాలు కలిసి తిరగటం, ఆప్యాయతలు పంచుకోవటం, చివరిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ గుండె తట్టుకోలేకపోతుందిరా. ఈ ఉద్యోగం చేసే కంటే ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ ఉద్యోగం చేయడం బెటర్ అనిపిస్తుంది. మావా అవును సుబ్బు. ఏంటి మావ ఇది చిన్నపిల్లలాగా? ఈ గుండె తట్టుకోలేకపోతుంది సుబ్బు. వద్దు మావా, ఊరుకో. Dear students, on this auspicious occasion, can I give you one suggestion? విజయవంతంగా కాలేజీ ముగించుకున్నందుకు ఆనందంగాను, ఎవరికి వారై విడిపోతున్నందుకు కొంచెం విచారంగాను ఉండే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ అయ్యే టైం ఇది. దట్స్ వాట్ ఐ ఫీల్. యామ్ ఐ రైట్? వచ్చిన గేట్ నుంచే వెళ్ళిపోవలసిన సమయం. హాయ్ హాయ్ చెప్పుకునే చేతులే బై బై చెప్పుకునే సమయం. ఇట్స్ ఆల్ రైట్, ఇన్విటబుల్. ఎందరో ఇంటలెక్చువల్స్ ని జీనియస్లుగా మలిచిన ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గా నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ విడిపోతున్న మీ చేతులు చికాగో యూనివర్సిటీలో కలుసుకుంటే, ఓహో వాట్ అన్ ఎక్సైటింగ్ మీటింగ్ ఇట్ విల్ బి. ఈ గేటు నుండి బయటపడ్డ మీ అడుగులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గేట్ లోకి ఎంటర్ అయితే, వాట్ ఎ వండర్ఫుల్ సీన్ ఇట్ విల్ బి. మీ ప్రిన్సిపాల్ గా నేను కోరుకుంటున్నది అదే. అవర్ ఇండియా డర్టీ పాలిటిక్స్. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు, పిక్ పాకెటర్స్ రోడ్లు పంచుకుంటున్నట్టు, పాలిటీషియన్స్ ఇండియాని పంచుకుంటున్నారు. నో నో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుండి రెయిన్బో లాగా కళకళలాడవలసిన మీ జీవితాలు ఇలా మెరిసి అలా మాయం కావడం నాకు ఇష్టం లేదు. ఇండియాలో పుట్టిన బ్రిలియంట్స్ మీరు. ఐ రిపీట్, ఇండియాలో పుట్టిన బ్రిలియంట్స్ మీరు. థింక్ ఓవర్ ఇట్. అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఉన్న చీఫ్ సైంటిస్ట్ ఒక రెడ్డి, మన గుంటూరు. ఎస్, జన్యు పరిశోధనలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన డాక్టర్ రావ్ ఫ్రమ్ హైదరాబాద్. మీరెందుకు వాళ్ళ స్థాయికి వెళ్ళి వండర్స్ క్రియేట్ చేయకూడదు? దట్స్ మై పాయింట్. నా మాట నిజమని మీకు అనిపిస్తే కమాన్, గెట్ రెడీ ఫర్ వీసా టు అమెరికా. బట్ మైండ్ ఇట్, యు ఆర్ ఇంటెలెక్చువల్స్, డోంట్ బి ఇడియట్స్. కమాన్, గెట్ రెడీ ఫర్ ఫాస్ట్ మూవ్. నో సార్. Do you hear me? Yeah. Ladies and gentlemen, do you love me? Yeah. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. ఏంటి బాలసుబ్రహ్మణ్యం? వాట్ హ్యాపెన్? నువ్వు గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, అమ్మ నాన్న చెల్లి శర్మిని కోసం వైజాగ్ వెళ్తున్నాను. మిమ్మల్ని తీసుకెళ్దామని చూశాను, కానీ మీరు కలవలేదు. మళ్ళీ కలుద్దాం. మీ సుబ్బు. Train number 2703 Panamanga Express is running late by around half an hour. Inconvenience caused to passengers is regretted. ఎక్స్క్యూజ్ మీ, వైజాగ్ ట్రైన్ ఇంకా? అమ్మా నీకో దండం, నీ ట్రైన్ కో దండం. ఇప్పటికి 20 సార్లు అడిగావు తల్లి. వస్తుంది, ట్రైన్ వస్తుంది, వచ్చే టైంకి వస్తుందమ్మా. చెప్పండి ప్లీజ్. నన్ను వేధించకు తల్లి, నాకు అవతల బేరాలు పోతున్నాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన 7008 గోదావరి ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. సుబ్బు, హాయ్. ఏంటి నువ్వెక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ వరకు.
నిజం చెప్పు సుబ్బు, నా కారణంగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు కదూ? నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ విషయం నేను చాలా ఈజీగా తీసుకున్నాను, అసలు మర్చిపోయాను కూడా. అవును, నువ్వేంటి ఇక్కడ? అతను వస్తున్నాడు. అతనా? అంటే నేను అతనా? అందుకేనా నీ ఫేస్ లో ఇంత గ్లామర్ పెరిగింది? పో సుబ్బు, జర్నీ పోస్ట్పోన్ చేసుకోకూడదు. నువ్వు కూడా అతన్ని చూడొచ్చు. నేను ఆల్రెడీ అతన్ని చూశాను. వావ్, ఎలా? ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? అతని యాంగ్జైటీలో, నీ టెన్షన్లో, నీ ఎదురు చూపులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. పో సుబ్బు. ఓకే బాయ్ నీరజా. ఓకే బాయ్. బాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ నీరజా. టేక్ కేర్. హా. Train number 2706 Panorama Express is arriving on platform number 2. హాయ్ నిర్జా. హాయ్ నిర్జా. హాయ్ నిర్జా. ఏయ్, ఏంటి ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నావు? రే సుబ్బురా. రే సుబ్బు. రే బాలు. రవి, నువ్వు చెప్పిన బాలు అతనేనా? వాడే సుబ్బు, వాడే బాలు. సుబ్బు. బాలసుబ్రహ్మణ్యం అతనేనా? అవును వాడే. నేను వచ్చేస్తాను రా, 1 వీక్ లో వచ్చేస్తాను. రవి, 1 వీక్ లో వచ్చేస్తాను రా, నేను వచ్చేస్తాను. రేయ్, ఏంట్రా, ఏమైంది? ముందు దిగరా. రే రవి, ప్లీజ్ రా, నన్ను వెళ్ళి. మిమ్మల్ని ఇద్దరిని చూసి ఈర్ష్యతోనో అసూయతోనో నేను వెళ్ళిపోవట్లేదురా. రే, మిమ్మల్ని మీ ప్రేమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రా. సరేరా సుబ్బు, నా వల్ల ఇంత మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అరే, నీరజ కోరుకుంది, ఇష్టపడింది, టెన్షన్ పడింది. తను ఇన్నాళ్ళుగా ప్రేమించింది ఎవరినో కాదురా, బాలసుబ్రహ్మణ్యాన్ని. అవునరా, అవునరా. అంటే నిన్నేరా? మీరు చెప్పేది నిజమేనా? అవునరా, నిన్నే ప్రేమిస్తుంది. పాస్ అయ్యాను నీరజా, హీరోలని